Statistics, Class 9, Chapter 9. మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ ది మీన్, వాట్ ఈజ్ ది మీడియన్, వాట్ ఈజ్ ద మోడ్ అండ్ మూడిట్లీ కలిపి ఏమంటారో కూడా నేర్చుకున్నాం. ఏమంటారు? మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని నేర్చుకున్నాం. ఈ క్లాసులో మీన్ని ఎన్ని విధాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, కాకపోతే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కావచ్చు. ఎలాగైనా సరే మనం మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవాళ మీన్ని 2 టైప్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎన్ని టైప్స్లో? 2 టైప్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో సింపుల్ మెథడ్ ఒకటి ఉంది, ఇంకొకటి డీవియేషన్ మెథడ్, 2 ఉన్నాయి. మనం ఇవాళ ట్రై చేసేది ఓన్లీ సింపుల్ మెథడ్, మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం మన టెక్స్ట్ బుక్లో. 8th ఎగ్జాంపుల్, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇందులో మీన్ ఇలా ఫైండ్ అవుట్ చేసినా, ఇలా ఫైండ్ అవుట్ చేసినా మళ్ళీ ఒకటి వస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సరే, ఇప్పుడు ఈ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటాం. ఇందులో ఈ 10 కానీ 12 కానీ 14 కానీ 16, 17, 18, 20 అనేవి నెంబర్స్. అవి ఎన్నిసార్లు రిపీట్ అయిందన్నది ఈ ఎఫ్ చెప్తా ఉంటుంది. ఈ 10 అనేది 4 టైమ్స్ వచ్చిందని, ఈ 12 అనేది 5 టైమ్స్ వచ్చిందని, 14 అనేది 8 టైమ్స్ వచ్చిందని. మనం ఇటువంటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మనం తయారు చేసాం. లాస్ట్ 9.1 ఎక్సర్సైజ్లో చేశాను. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఇచ్చాను. అంటే ఇది ఒరిజినల్గా దీని మీనింగ్ ఏంటంటే ఇది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఒరిజినల్గా అయితే 10 ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఈ 10 అనేవి ఉంటాయి, 4 ఉంటాయి. 12s అనేవి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. అలాగే 14s అనేవి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఇలా ఉంటాయి. మనం ఇలా తయారు చేసి రాసుకున్నాం అంతే. ఒక అన్గ్రూప్డ్ డేటాని, ఓ రా డేటాని మనం ఇలా ఒక అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కింద తయారు చేస్తాం. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కనుక ఒరిజినల్గా మీన్కి ఒక ఫార్ములా ఉంది. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ observations by number of observations. ఇది మన ఒరిజినల్ ఫార్ములా, కానీ మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని మళ్ళీ బేసిక్ మోడల్లోకి వెళ్ళాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సరే, ఇప్పుడు ఇది దీన్ని బట్టి నేను కరెక్ట్గా రాసేచ్చు. దీన్ని ఎలా రాయితే చూడండి. 10లో నిన్న వచ్చినాయి, 4 వచ్చినాయి కదా. అంటే నేను 10 + 10 + 10 + 10 ఇన్ని 10లో యాడ్ చేస్తే సమ్ ఆఫ్ 4 అబ్జర్వేషన్స్ అవుతుంది. ప్లస్ మళ్ళీ 12s ఎన్ని వచ్చినాయి? 5s వచ్చినాయి. 12 + 12 + 12 + 12 + 12 1 2 3 4 5 వచ్చినాయి. మరి ఇలా రాయాలంటే చాలా కష్టంగా మరి ఇలా అన్ని రాసుకుంటే వెళ్ళాలి. దీన్ని షార్ట్ కట్లో ప్లాన్ చేస్తాను. ఎలా ప్లాన్ చేస్తానో ఒకసారి చూద్దాం. దీన్ని ఎలా రాసింది చూడు. ఈ మీన్ ఇది 10s ఎన్ని ఉన్నాయి? 4. 10 4 = 40. యాడ్ చేసినది వస్తుంది. మనం మల్టిప్లైర్లో కన్వర్ట్ చేసాం దీన్ని. ప్లస్ మరి 12s ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5s ఎంత? 60. అర్థమైందా? దీన్ని ఇది సమ్ ఎక్స్ఐ అని అనుకున్నాం అనుకో, ఇది ఏమవుతుంది? ఎఫ్ఐ అని. అంటే ఇది ఇంటూ ఇది చేస్తాం కనుక ఇక్కడ మన ఫార్ములాలో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అని రాశారు అంతే. సమ్ ఆఫ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది x1 అనుకో, ఇది x1 అనుకో. ఎన్ని ఉన్నాయి? ఇవి 4 ఉన్నాయి. దానికి ఎఫ్ఐ అంటాం. ఇక్కడ ఫస్ట్ది కనుక F1 X1 అంటాం. దీన్ని F2 అంటే సెకండ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ XI అంటే ఇక్కడ 12. దీని సెకండ్ కనుక 2 రాస్తాం. ఇలా రాసుకుంటా పోతా ఉంటా.
రాస్తాం. వీటిని ఎలా ఉంటాయి? F1 x1, F2 x2, F3 x3. ఇలా ఎన్ని రాస్తాము? ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయని రాస్తాం. ఇలా వెళ్తానే ఉంటాయి. డివైడెడ్ బై ఇవన్నీ ఎఫ్లో యాడ్ చేయాలి కదా. ఇదేంటిది? F1 ప్లస్ F2 ప్లస్ F3 ప్లస్ హోల్స్ వన్ రాస్తాం. దీన్నే సమ్ ఆఫ్, ఇక్కడ ఏం రాస్తాం? సమ్ ఆఫ్ మీన్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సిగ్మా అంటే ఏంటి? సమ్ ఆఫ్ Fi xi. అంటే ఇది 1 1, ఇది 2 2, ఇది 3 3. అలాగే మనం ఏం రాయాలి ఇక్కడ? xi Fi xi అంటాం. I is equals to 1 2, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఇస్తే 1 1, 2 ఇస్తే 2 2, 3 ఇస్తే 3 3. అన్నింటినీ సమ్ చేస్తాం అంతే. ఎక్కడికి చేరవలసింది? n వరకు. ఇక్కడ n అనేది ఎంత ఉంటే అంత కొట్టదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4 5 6 7 వరకే. అది ఇక్కడ నేను 7 రాసుకోవచ్చు కావాలంటే. ద మీనింగ్ అది డివైడెడ్ బై సిగ్మా Fi. ఇక్కడ F7 రాస్తాం. Fi రాస్తుంది. ఇక్కడ I is equals to 1 to 7 అని కూడా రాసుకోవచ్చు. ఏం ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయని రాసుకో. క్లియర్ అన్న? ఇప్పుడు ఇవన్నిటిని నువ్వు ఇది ఇంటూ ఇది ప్లస్ 12 ఇంటూ 5 నేను ఎందుకు రాసిన అర్థమవుతుందా? మళ్ళీ ఈ 18 ఇంటూ 14 ఇంటూ 8 తర్వాత 16 ఇంటూ 10 నెక్స్ట్ 18 ఇంటూ 7 18 ఇంటూ 7 20 into 4 20 ఇంటూ 4 నెక్స్ట్ 22 into 22 ఈజ్ డివైడెడ్ బై మొత్తం అన్ని అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని కూడా చెప్పు. ఇవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇవి ఉన్నాయి 5 ఉన్నాయి. ఇవన్నింటినీ యాడ్ చేయాలి. వీళ్ళన్నింటినీ నువ్వు యాడ్ చేస్తే నీకు కరెక్ట్గా ఏమొస్తుంది? ఇదంతా షార్ట్ కట్ మీకు నేర్పించడం కోసం రాశాను అంతే. దీన్ని సింపుల్గా సిగ్మా Fi అంటాం. ఇది 40 వస్తుంది అన్నింటినీ యాడ్ చేస్తే. మరి సిగ్మా Fi xi మైనస్ చేయాలి కదా. 10 4 జార్ 40, 12 5 జార్ 60, 14 8 జార్ 112, 16 10 జార్ 160, 7 8 జార్ 56, 126 వస్తుంది. ఇది 24 జార్ 80, ఇది 44. అంటే వీటిలన్నిటి ఇలా అన్నిటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 40 ప్లస్ 60 ప్లస్ 112 ప్లస్ 160 ప్లస్ 126 ప్లస్ 80 ప్లస్ 44 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? ఇవన్నిటిని యాడ్ చేస్తే 40. ఇలా రాయాలి. దీన్నే మనం షార్ట్ కట్లో సిగ్మా Fi xi ఇదంతా రాయాలి. పెద్దది అవుతుంది కదా. నువ్వు ప్రాబ్లం చేయండి ఇలా ఎక్స్పాండెడ్ ఫామ్ చాలా ఇక టేబుల్లో రాసేసుకుంటాం అంతే. ఇది ఇంటూ ఇది ఇక్కడ వేస్తాం, ఇది ఇంటూ ఇది ఇక్కడ వేస్తాం, ఇది ఇంటూ ఇది ఇక్కడ వేస్తాం, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇవన్నీ సిగ్మా Fi ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లన్నింటినీ యాడ్ చేస్తే నీకు 622 వస్తుంది. ఇట్లానే 622 వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ ఫామ్ ఇది ఉంది మన దగ్గర సిగ్మా Fi xi బై సిగ్మా Fi. దీని సింపుల్ మీన్ అని పిలుస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు 622 ఎందుకంటే ఇదంతా యాడ్ చేసి ఇది డివైడెడ్ బై సిగ్మా Fi 40. దీన్ని డివైడ్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఇది షార్ట్ మెథడ్, ఇది అంత అవసరం లేదు. ఇది నీకు ఎందుకు వచ్చిందని మాత్రమే చెప్పాను. అర్థమైందమ్మా నీకు? ఇక్కడ ఎంత వచ్చిందో చెప్పాను. సింపుల్. ఇక్కడ నేను డివైడ్ చేసేయటమే 62 డివైడ్ విత్ 40 41 40 22 2 దించుకో మళ్ళీ 5 టైమ్స్ 5 40s are 200 మళ్ళీ అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 22 పాయింట్ పెట్టుకో, 0 పెట్టుకో. 5 టైమ్స్ ఎంత? 200 మళ్ళీ నీకు రిమైండర్ ఎంత వస్తుంది? 20. ఆల్రెడీ ఒక పాయింట్ పెట్టేసి పెట్టిన తర్వాత 0 పెట్టుకున్నా ఇంకా అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఎంత అవుతుంది అప్పుడు? ఇంకో 5 టైమ్స్ రిమైండర్. అంటే నీకు ఎంత వచ్చింది? 15.55 వచ్చింది. అవునా? ఇది సింపుల్ మీన్ మెథడ్ కదా.
దీని ఇంకొక మోడల్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని ఏ మెథడ్ అంటారా? ఇందా చెప్పాను డీవియేషన్ మెథడ్. చూసారా డీవియేషన్ ఇలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు 15.55 వస్తుంది. ట్రై చేద్దాం చూడు ఒకసారి. దీని ఇప్పుడు ఏ మెథడ్లో ట్రై చేస్తున్నానా? ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ కూడా చాలా హెల్ప్ అవుద్ది. ఓకే, ఇప్పుడు డీవియేషన్ మెథడ్లో మనం చేయాలి కదా. ఇది దాన్ని నేను ఏ మెథడ్లో చేద్దాం అనుకుంటున్నానా? డీవియేషన్ మెథడ్లో చేయాలనుకున్నాను. ఇక్కడ కొద్ది టేబుల్ చేంజ్ అవుతుంది. చూడండి ఎలా అయితే ఇది సింపుల్గా వచ్చేస్తుంది. ఇందాక నీకు దీన్ని మీన్ ఫైండ్ అవుట్ చేస్తే 15.55 వచ్చింది కదా. నేను ఇప్పుడు చేసే మోడల్లో కూడా నీకు 15.55 వస్తుంది. ఇక్కడ మీన్ నువ్వే ఎజ్యూమ్ చేసేసుకోవాలి. ఏం చేయాలి? మీన్ నువ్వు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇచ్చిన ఎక్సైల్లో ఏదో ఒకటి నేను ఊహించేసుకున్నాను. మీన్ నేనే ఊహించేసుకున్నాను. దాన్నే ఎజ్యూమ్డ్ మీన్ ఏ అంటారు. నేను సపోజు 14 ఎజ్యూమ్ చేసుకున్నాను అనుకో. 14 నేను ఎజ్యూమ్ చేసుకున్నాను. నా మీన్ ఎంత? 14. దీని ఎజ్యూమ్డ్ మీన్ అంటారు. ఇక్కడ ఇది ఒక్కటి మారుతుందమ్మా. ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే xi మైనస్ ఏ. ఏమనిపిస్తుంది అన్నది? xi మైనస్ ఏ. దీన్నే డీవియేషన్స్ అని పిలుస్తారు. దీన్ని ఏమనిపిస్తారన్నా? డీవియేషన్స్. xi ఇక్కడ ఎంత ఉంది నాన్న? ఇక్కడ 10. 10 మైనస్ 14. xi ఏంటి? నీ 10. 10లోంచి నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నా తీసేస్తే మళ్ళీ 12 మైనస్ 14. నెక్స్ట్ 14 మైనస్ 14. 16 మైనస్ 14. 18 minus 14. 20 minus 14. 22 minus 14. These are called deviations. 10 నుంచి 14 తీసే ఎంత వస్తుంది? -4. ఇక్కడ ఎంత వస్తుంది? -2. ఇక్కడ ఏమొస్తుంది? 0. ఇక్కడ ఎంత వస్తుంది? +2. ఇక్కడ ఎంత వస్తుంది? +4 వస్తుంది. ఇక్కడ +6 వస్తుంది. ఇక్కడ These are my deviations. ఈ డీవియేషన్ డిఐ అని పిలుస్తాం. మనం ఏమని పిలుస్తానన్నా? డీవియేషన్స్. నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నది కూడా ఇక్కడ రాస్తాను. ఐ ఎజ్యూమ్డ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 14. am I clear on? These are my deviations. ఈ డీవియేషన్స్ ని fi తో మల్టిప్లై చేయాలి. దాన్ని fi di అని పిలుస్తాం. మనం ఏమని పిలుస్తానన్నా? fi di. 14 4 జారు సారీ 4 సారీ -4. fi di 4 4 జారు 16 -16. 2 5 are 10 -10. 0 into 8 0. చాలా జాగ్రత్త. 2 10 జారు 20. 2 7 జారు 14. 6 4 జార్ 24. 2 8 జార్ 16. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. fi ఇది di తో మల్టిప్లై చేయాలి. దీనికి fi di 4 4 జార్ 16 -16. 5 2 జార్ 10 -10. ఓకే, నెక్స్ట్ చెక్ చేస్తాం. 4 4 జార్ 16 -16. 2 5 జార్ 10 -10. 8 0 జార్ 0. 2 10 జార్ 20. 7 4 jar 28. I missed here. Okay. 7 4 jar 28. 6 4 jar 24. 2 8 jar 16. Clear? ఇక్కడికి అయిపోయిన తర్వాత నాన్న దీన్ని సిగ్మా fi di అని పిలుస్తాను నాన్న. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఇందా కూడా చెప్పా. మరి యాడ్ చేసేటప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే దీస్ ఆర్ మై పాజిటివ్ ఇంటిజర్స్. ఎంత? 48 24 12 1 7 5 5 7 ఓకే 16 ఎంత? 8
8. 8 అంటే ఇక్కడ వరకు ఎంత అయిందన్న 88 కానీ ఇక్కడ వరకు ఏంది 26. -26 ప్లస్ అదేనమ్మా ఇక్కడ +88 ఇది -26 అంటే మనం 26 ఏం చేయాలి Subtract. సపరేట్ ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ 2 ఇక్కడ ఎంత వస్తుంది 6. 60 అంటే నా FIDA ఎంత అన్న 62. 60 ఎందుకంటే పాజిటివ్ నా పాజిటివ్ వచ్చింది కానీ పాజిటివ్ 62 వేసాను ఒక్కోసారి అది ఇది ఎక్కువ నీకు తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సరే ఇప్పుడు నా ఫార్ములా చెప్తాను దిస్ ఈస్ కాల్డ్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ నువ్వు ఏది ఎజ్యూమ్ చేసుకున్నావు అది ప్లస్ సిగ్మా FIDA బై సిగ్మా దిస్ ఈజ్ మై ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామని జాగ్రత్త చూడండి ఏ అంటే ఎంత 14 వెరీ గుడ్ ప్లస్ సిగ్మా FIDA అంటే 62 డివైడెడ్ బై సిగ్మా FI నేను ఇందాక క్లాస్లో కూడా చెప్పాను ఇట్ ఈస్ 40 2 టేబుల్ 31 times 2 టేబుల్ 20 times ఓకే 14 ప్లస్ 31 బై 31 ని 20 తో డివైడ్ చేయాలి 31 డివైడ్ విత్ 20 21 జా 20 ఓకే 1 ఓకే క్లియర్ పోదు కనుక పాయింట్ పెట్టుకుంటా జీరో పెట్టుకుంటా ఎంత వస్తుంది 5 జా 100 మళ్ళీ 10 వచ్చింది మళ్ళీ జీరో పెట్టుకుంటావు నాకు ఎంత వచ్చింది 1.55 వచ్చింది 14 ప్లస్ 1.55 15.55 అమ్మాయి క్లియర్ అన్నాడు నీకు ఫస్ట్ కేసులో ఎలా వచ్చిందో సెకండ్ కేసులో కూడా అదే నేను వస్తుంది అమ్మాయి క్లియర్